హే గైస్, ఎట్లున్నారు మీరందరూ? మీకేంది, మీరు మస్తు ఉంటారు, నేను కూడా మస్తు ఉన్నా. సో వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. సో ఒకటి ఏంటంటే, నేను మాక్సిమం డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నా. ఎక్కడికి పోతే అక్కడ వ్లాగ్ చేస్తున్నా. సో మీరు కూడా కొంచెం నాకు సపోర్ట్ చేస్తే బాగుంటది. సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటంటే ఈరోజు ఏంటిది, ఈరోజు మండే, టైం వచ్చేసి 11:15 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై. నెక్స్ట్ వచ్చేసి సారీ, అది వైరల్ ట్రెండింగ్ నడుస్తుంది. సారీ 11:15 అవుతుంది. సమీర్ వచ్చిండు. సో మాకు ఈ రోజు ఒకటి యాడ్ షూట్ ఉంది. యాడ్ షూట్ కి వెళ్తున్నాం, నేను, సమీర్ అండ్ మాతో పాటు పవన్ కూడా ఉన్నాడు. సో వాళ్ళు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. నేను ఇంట్లోనే కుమ్మేసి వచ్చా. సో అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ ఎవరెవరు వస్తారో వాళ్ళని కల్పిద్దాం, వాళ్ళతో మాట్లాడిద్దాం. ఈ రోజు ఏం జరుగుతుందో చూసి క్యాప్చర్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం. లెట్స్ గో. వావ్ సమీర్, ఏం తింటున్నావు? దోశ. వావ్, కుతకుతలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొవ్వుచారు కుతకుతలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి చట్నీ. వావ్, పల్లి చట్నీ. వావ్, నెక్స్ట్ వచ్చేసి టమాటా చట్నీ. వావ్, లైక్ చేయండి. సో సమీర్ తింటున్నాడు. తిన్న తర్వాత పోతాం. తిన్న తర్వాత ఆయన కూడా మాట్లాడతాడు. అప్పటి వరకు మనం ఏం చేద్దామంటే, నా బ్యాగ్ లో ఏముందో చూద్దామా? ఓకే. అంటే నేను ఏం మెయింటైన్ చేస్తా అనుకుంటాను మీరు బ్యాగ్ లా? అది చూపిస్తారు, అన్ని చూద్దాం. సో ఇది నా బ్యాగు. ఈ బ్యాగ్ మొత్తం ట్రెండీ ఉంటది, మొత్తం వేరుంటది కథ. ఇది నేను మా అన్నయ్య నాకు దుబాయ్లో కొనిచ్చిండు. ఈ బ్యాగ్ ఇప్పటిదాకా మెయింటైన్ చేస్తున్నా. సో ఇందులో అయితే నార్మల్గా బట్టలు ఉన్నాయి. సో ఇందులో యాక్సెసరీస్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. నార్మల్గా నేను ఎప్పుడు తీసుకుపోయేటి. నెక్స్ట్ వచ్చేసి అయ్యో, ఇందులో ఏమి ఉన్నాయి కదా, నేను క్రీమ్లు, ఇవన్నీ క్రీమ్లు, బ్యాండ్లు, దువ్వెన, మొత్తం డమ్మీ ఉన్నది. వ్యవహారం తప్ప ఇదిగో సెంటు, ఇదిగో పోరడా, ఇదిగో ఫేర్ అండ్ లవ్లీ, ఇదిగో బ్రష్ కూడా ఉంటాయి పళ్ళు తోమితే ఎమర్జెన్సీ అని, అలాంటివి పెట్టుకుంటా. వేరే ఎందుకు పెట్టుకుంటా? క్యాన్సల్. నెక్స్ట్ వచ్చేసి పెట్టిపోను, వద్దు, మూసేద్దాం. మంచి ఐటమ్లు పెట్టుకొని ఏమైనా చేద్దాం తర్వాత. కాస్ట్లీ ఐటమ్లు ఇప్పుడు ఏం లేవు. సో ఇప్పుడు మనం ఏం వేసుకున్నామో చూపెడదాం. కొంచెం దూరంలో పోవాలి. స్పీడ్ బ్రేకర్స్ అనుకుంటే ఇక్కడ చిన్న చిన్న వైట్ కలర్ బ్రేకర్స్ ఉంటాయి కదా, దాని వల్ల బండ్లు ఖరాబ్ అవుతాయి. నేను స్కూటీ మీద ఎందుకు పోతున్నా అంటే కంఫర్టబుల్ ఉంటది అండ్ బ్యాగ్స్ ఏమన్నా సరే టిక్కీలో వేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే అన్న వచ్చిండు, అన్నకు బుల్లెట్ ఇచ్చేసిన. ఎందుకంటే ఆయన కొన్ని రోజులే ఉంటాడు, కొన్ని నెలలే ఉంటాడు, ఆయన బుల్లెట్ నడుపుకుంటాడు. సో ఆయనకి ఇచ్చేసి మనం మళ్ళీ మన స్కూటీ మనతో ఉన్నది. మాహిష్మతి క్షమాధర్మం పాటిస్తుంది. డ్రైవర్ శిక్షణలో ఉన్నారట, అంటే వెళ్ళిపోడు అన్నట్టు. అంటే ఈయన పక్కన ఇంకా పోవద్దు, మనం జాగ్రత్త పోవాలి. మళ్ళీ మూసాం. సమీర్, మనం ఇప్పుడు ఎక్కడ పోతున్నాం? అయ్యో అంతా అదే నడుస్తుంది. నెక్స్ట్ సమీర్, మనం ఎక్కడికి వచ్చినాం? ఒక్క నిమిషం. మ్యూజిక్ ఎత్తలేడా? ఎన్ఎస్ఆర్ హాస్పిటల్కి వచ్చినాం. కొంచెం షూటింగ్ ఉన్నది, యాడ్ షూటింగ్. సో నేను ఫరీద్ భాయ్ వచ్చినాం. సాయంత్రం దాకా ఉన్న షూటింగ్. ఇవాళ ఫుల్ పని ఉన్నది. ఇవాళ సాయంత్రం రెస్ట్ లేకుండా పని చేద్దాం. సాయంత్రం కూడా ఇంకా మధ్యలో బీ-రోల్స్ కూడా వేస్తాడు. ఎట్లా షూటింగ్ అవుతుంది ఏంటిదో చూద్దాం. లైక్ చేయండి, లైక్ చేయండి. ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకుందాము. లెట్స్ గో.
సో నేహాల్ స్వామి గారు వచ్చారు, సినిమాటోగ్రాఫర్. నిహాల్ స్టన్ స్టూడియోకి వెళ్ళండి. మంచి మంచి ఫొటోస్, మంచి మంచి వీడియోస్, మెమరీస్ క్రియేట్ చేసుకోండి. నిహాల్ స్టన్ స్టూడియోలో ఏం చేస్తారు? నార్మల్లీ నువ్వు నార్మల్గా పోతే వాళ్ళు సల్మాన్ ఖాన్ లెక్క ఫోటో దింపుతారు. సో యాడ్ అని చెప్పిన కదా, అది ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్ ది తెలిసి ఉంటది, చాలా ఫేమస్ ఎన్ఎస్ఆర్. సో దానికి నేను, సమీర్ అండ్ పవన్, కెమెరా పవన్ అండ్ నిహాల్ స్టన్ స్వామి అండ్ గౌరవ తేజ్ అండ్ మీరు ఫోటోగ్రాఫర్. సో ఇప్పుడు స్క్రిప్ట్ రెడీ ఉన్నది, జస్ట్ యాక్షన్ ఆడమే. దీని తర్వాత ఇది అప్లోడ్ అవుతాయి. సో మీకు తెలిసి ఉంటుంది ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్, విజిట్ చేయండి. ఎప్పుడైతే నీ తప్పు నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏడుస్తావు. ఇది కెమెరా, వెనుక సినిమాటోగ్రాఫర్, ఇక్కడ పైన మైకు, కింద గిమ్మర్. ఈయన సమీర్, ఈయన పవన్, ఈ కలర్దల్ నాయి. ఇది లైట్, ఇది లైట్, ఇది ట్రైప్యాడ్, ఇది బ్యాక్గ్రౌండ్స్. బ్లాక్ ఉంటే బ్లాక్ పెట్టుకోవచ్చు, గ్రీన్ కావాలంటే గ్రీన్ పెట్టుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. I don't like this. సేమ్ ఫీలింగ్. ఇది నేను. ఇది ఫైర్ ఎగ్జిట్ అంటే ఏంటిది? అల్లు అర్జున్ తుర్కాలి ఇటు. రీసెంట్ గా చాలా రోజుల తర్వాత రమణ గోగులాగా పాట పాడిండు. ఏది సంక్రాంతికి వస్తున్నామని అనిల్ రావిపూడి అండ్ విజయ్ వెంకటేష్. గోదాని గట్టు మీద రామాసిల్కావే అని తిట్టుకోకండి, ఆ వాయిస్ బాగుంటది. ఇంకోటి ఖుషి తమ్ముడు సినిమాలో ఓ పిల్ల నీ పేరు లవ్లీ చాలిపోకే చాపల్ని చుల్లి ఇట్లా. ఇంకోటి అన్నవరం సినిమాలో ఒక పాట ఉంటుంది, అన్నయ్య అన్నావంటే ఏదో రమణ. నాకు ప్రతి హాస్పిటల్ లా ఒకటి అర్థమే కాదు, ఇలా చెప్తామ్మా. ఇది ఎందుకు ఇట్లా స్లోప్ ఉంటది? సరే ఓకే, స్ట్రెచ్చర్ తీసుకుపోవడానికి, అదేదో చైర్స్ ఉంటే వాటికి తీసుకుపోవడానికి ఓకే. ఒకవేళ నర్సుకి అక్కడ నుంచి వచ్చేటప్పుడు సడన్ గా డాక్టర్ కనబడతాడు, ఆ సినిమాలో పెట్టినట్టు, ఆ పాట పెట్టినట్టు డాక్టర్ కనబట్ట ఫోన్ వచ్చిన ఇష్ పెడితే పేషెంట్ పరిస్థితి ఏంది? లిఫ్ట్లలో మూవ్ చేయండి ఇక్కడ ప్లీజ్. ఇదేంటిది? మెట్లు, జూన్ట్లు పైన ఉంటది కావచ్చు కదా. మెట్లు, జూన్ట్లు, మే జూన్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు.
ఇది మా వాడికి కాళ్ళు పడిపోయినాయి. ఏం మాట్లాడుతున్నావురా? సో ఇలా చేసి రన్నింగ్ చేపిస్తారు. ఫైనల్లీ ఆర్సీబీకి కప్ వచ్చింది. ఇంకోసారి మాట చిండు మోడల్ కొత్తపేట్. బ్యాక్ ఇది సైడ్ దింపాలి ఇట్లా. Take 63, take 91, take 100. సో షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్. షూట్ నడుస్తానే ఉంది. వాళ్ళు వస్తారు. అక్కడ ఒక షాట్ చేసుకొని ఇగో ఇక్కడికి షిఫ్ట్ అయినాం. ఇక్కడ ఇంకో షాట్ చేస్తున్నాం. అంతా ఇంట్రెస్టింగ్ ఏం జరుగుతలేదు ఈ రోజు. చూపెడదామంటే ఓకే ఇదే చూడండి. ఇక ఇంకోసేపు అయిన తర్వాత ఇంట్రెస్టింగ్ కనపడితే ఎడిట్ చేస్తా. చూడు సార్ అడుగు డౌట్ ఏంటిది? బాయ్ అయిపోయింది. నీ కన్ను లాంటి లెన్స్ కావాలా పవన్? దొరుకుతా సమయం అలాంటి లెన్స్ దొరకదా? అంతేనా? ఏ సూపర్ స్వామి సూపర్. చూసినావా సమీర్? సూపర్ సూపర్ అనగా నేను సూపర్ సూపర్ గానే. ఎవడు భయపడతాడు భయ? మీకు అర్థం కాదు. మీకు ఎవడు భయపడతాడు? మీ నుంచి ఏమీ కాదు, మన్ను గుట్ట కాదు. ఎవడు భయపడతాడు భయ? మీ నుంచి ఎవ్వనికి ఏం కాదు. ఎంటిక గుట్ట వీకలేరు. ఏం చేస్తాను పవన్? ఏం ఆలోచిస్తాను? రాదు మరి. కెమెరా అయితే తాగుతా అంటావా? ఈయన టెన్షన్లో ఉన్నాడుగా. కాసేపు ఆడుకుందాం. వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు. కాసేపు ఆడుకుందాం. సమీర్ నీ కళ్ళల్లో బాధ కనిపిస్తాను. బాగా టెన్షన్ దొరికితే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నేను రావాలి, అందరు రావాలి. స్నాక్స్ ట్రై చేస్తా. చూపించండి. కొంచెం ఎత్తున్నది ఇక్కడ. అయ్యో అప్పటి నుంచి నేను ఫ్రంట్ కెమెరా పెట్టి మాట్లాడినా. సో ఇప్పుడే మేము టెర్రస్ మీదకి వచ్చినాం. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని నెక్స్ట్ సీన్ కోసం. ఇది నా కాస్ట్యూమ్ మొత్తం వేరే చెక్స్. సో ఇక్కడ లొకేషన్ మాత్రం మస్తున్నది. ఇక్కడ పైకి చూస్తే మస్తు అనిపిస్తుంది. సో మీకు చూపించడానికి ట్రై చేస్తా. ఇగో సో ఇంకా షూట్ జరుగుతూనే ఉన్నది. ఇది ఎప్పుడైపోతుందో తెలియదు మనకు. సో అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఇట్లా నడుచుకుంటూ వస్తా. ఒక స్లో మోషన్ మ్యూజిక్ ఇప్పుడు మహేష్ బాబు లెక్క చేస్తా. చూడుర్రి, తిట్టుకోకుర్రి. కొడతారు. సో గైస్ ఇప్పుడే
టార్గెట్ అయితే అచీవ్ కాలే. ఏదైతే ఇవాళ టార్గెట్ పెట్టుకొని వచ్చినామో ఆ టార్గెట్ అయితే రీచ్ కాలే. 5 రీల్స్ అనుకున్నాం, మోస్ట్లీ 3 రీల్స్ అయిపోయినాయి. సో మళ్ళీ రేపు ఈ 2 రీల్స్, రేపు 5 రీల్స్, మొత్తం 7 రీల్స్ రేపు టార్గెట్ పెట్టుకుని రేపు చేసేయాలి. ఒక ప్రమోషనల్ వీడియో, ఒక యాడ్. సో మంచిగా చేస్తున్నాం, టైం పట్టినా కూడా కరెక్ట్ చేస్తున్నాం. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయకపోతే బాగుండదు పోయి. సబ్స్క్రైబ్ చేసినాం అనుకో ఊపు వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది. ఊపుంది, ఊపేస్తా. రైట్. సో ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.